కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎంపీ మిథున్ రెడ్డిని మద్యం కుంభకోణంలో ఇరికించిందన్నారు వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. మద్యం పాలసీ ప్రకారమే వైసీపీ ప్రభుత్వం వ్యవహరించినప్పటికీ సేకరించిన సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టకుండా అక్రమ అరెస్టులు చేస్తున్నారన్నారు. అలాంటి వాటిని భయపడకూడదని చట్ట ప్రకారమే ఎదుర్కొంటామని మనోహర్ రెడ్డితో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. వైసీపీ లీగల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి గారు మనతో పడినారు. సార్ ప్రధానం చెప్పండి, అంటే దీంట్లో కీలకమైన సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? అంటే మీరు పరిశీలించిన దాన్ని బట్టి ఎందుకు అంటే ఈ మద్యం కుంభకోణం కేసులో A4గా ఉన్న మిథున్ రెడ్డి గారిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది? ఇందులో ఏమీ సాక్ష్యాలు లేవు. వాళ్లకు నచ్చినట్టు అక్రమ కేసులు పెడుతున్నారు. అంతకుముందు సాక్ష్యాధారాలతో ముద్దాయిగా చంద్రబాబు నాయుడు పైన గత ప్రభుత్వంలో ఒక కేసు పెట్టడం జరిగింది. వాటన్నిటిలో కూడా సాక్ష్యాధారాలు ఉన్నాయి. అతను ఇప్పటికి కూడా బెయిల్ పైన ఉన్నాడు. ఆ కేసులో ఆ కేసును మరిపించేదానికి దానికి కౌంటర్ గా ఈ కేసు ఎలాంటి ఇవి లేనప్పటికీ కూడా సాక్ష్యాధారాలు లేనప్పటికీ కూడా అక్రమంగా కేసులు పెట్టారు. దీంట్లో ఏంటంటే హైలైట్ వ్యక్తులను ముందు నిర్ణయించుకోవడం, ఎవరెవరిని అరెస్ట్ చేయాలా, ఎవరెవరు మనకు ప్రధాన ప్రత్యర్థులు, అతని పేరు లాగి అతన్ని అరెస్టు చేసే ముందు అతనే ఈ కుంభకోణానికంతా ప్రధాన సూత్రధారి పాత్రధారి అని చెప్పి ఎవరో కొంతమంది వ్యక్తులతో స్టేట్మెంట్లు ఇప్పించుకుని పోలీసులు వాళ్ళను బెదిరించి భయపడించి ఆ స్టేట్మెంట్ల ఆధారంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అనే ఆరోపణలు మాత్రమే అన్ని ఈ కేసులో ఉన్న అందరి ముద్దాలపైన కూడా ఇప్పటి వరకు పెట్టడం జరిగింది. దాన్ని సబ్స్టాన్షియేట్ చేసేటట్టుగా ఎలాంటి ఎవిడెన్స్ లేదు. అయితే ఎల్లో మీడియాలో విష ప్రచారం చేసేదానికి, వ్యక్తిత్వ హననం చేసేదానికి రకరకాలుగా చెప్తున్నారు. ఏదో షాబాద్ లో హైదరాబాద్ లో భూములు కొన్నారు 1000 ఎకరాలని చెప్పి ఒకసారి చెప్తారు. తర్వాత అర్జెంటీనాను ఇంకో దగ్గర వ్యాపారాలు చేస్తున్నారు, లేకపోతే దుబాయ్ లో డబ్బులన్నీ పెట్టారని చెప్పి, ఇట్లా గోల్డ్ కొన్నారని చెప్పి ఇట్లాంటివన్నీ ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఇంతవరకు సీజర్ చూపించలేదు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు. ఏదో విధంగా వాళ్ళకు కూడా తెలుసు ఈ కేసు నిలవదని చెప్పి, అయితే రాజకీయ కక్షతో కొన్నేళ్ల పాటైనా వీళ్ళను జైల్లో బంధించాల్సిందే అనే ఉద్దేశంతో ఈ తప్పుడు కేసు పెట్టినారనేది దీంట్లో స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో పాటుగా ఏదైతే మరలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కేసు ద్వారా నోటీసులు ఏమైనా ఉన్నారా? దీంతో పాటుగా ఎలా మీ గవర్నమెంట్ మూవ్ అవుతుంది అనుకుంటున్నారు? అది ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు ఏమి అనే దాంట్లో మనకు ప్రత్యక్షంగా ఇప్పటి వరకు ఏం లేదు. ఇవాళ ఎల్లో మీడియాలో రాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సార్ పేరు కూడా చాలా సార్లు దీంట్లో చేర్చారని చెప్పి చాలా దగ్గర వ్యక్తం అయితే నిందితునిగా ఇంకా చేర్చలేదని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు. ఇప్పటికీ సాక్ష్యాధారాలు లేక చతికిలబడింది కాబట్టి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి జోలికి రాలేదు, అతన్ని ముద్దాయిగా చేర్చలేదు. కానీ ఈ ప్రభుత్వం ఎవరో ఒకరితో తప్పుడు సాక్ష్యాలు చెప్పించుకొని తప్పుడు ఆరోపణలు చేసి భవిష్యత్తులో పెట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది చాలా దుర్మార్గమైన కక్షపూరితంగా వ్యవహరించే ప్రభుత్వం. గత 14 నెలలుగా మనం చూస్తున్నాం ఎంతమంది పైన అక్రమ కేసులు పెట్టారో, సోషల్ మీడియా వాళ్ళని ఎట్లా వేధించారో, రాజకీయ నాయకులను ఎట్లా వేధిస్తున్నారో ఇవన్నీ కూడా ప్రతి నియోజకవర్గంలో జరుగుతుంది. ఇప్పటికే ప్రజలు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళపైన. అట్లాంటి సందర్భంలో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈ సినిమాను కొంతకాలం ముందుకు నడిపేదానికి, ఈ సంక్షేమ పథకాలు అమలు చేయలేదు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రధానంగా ఈ కేసును ఉపయోగించుకుంటున్నారని చెప్పి మేము తెలియదు. ఎంపీ గారికి ప్రివిలేజ్ ఉంటుందండి, అంటే ఈ ప్రివిలేజ్ ని కన్సిడర్ చేయమని చెప్పేసి మేజిస్ట్రేట్ గారికి ఏమన్నా మీరు ఫైల్ చేయడం కూడా ఇప్పుడు తను 3వ ఎంపీ, అదేవిధంగా పార్లమెంటరీలో పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్. అతనికి ఎంపీగా కొన్ని వసతులు కల్పించాల్సిన అవసరము ఇవి జైలు మాన్యువల్ ప్రకారం ఆ వసతులన్నీ కల్పించమని చెప్పి మేము కోర్టును కోరాము. కోర్టులో కూడా కోర్టు స్పష్టంగా డైరెక్షన్ ఇచ్చింది. ఏ వసతులు అయితే అతనికి ఆ కేటగిరీకి సంబంధించి ఎంపీ గారికి వర్తిస్తే అవన్నీ కూడా ప్రొవైడ్ చేయమని చెప్పి జైలు అధికారులను ఆదేశించడం జరిగింది. ఇది ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ అండి. ఈ ఛార్జ్ షీట్ మీద మీరేమైనా హైకోర్టుకు వెళ్తాం కానీ ఈ ఛార్జ్ షీట్ ని ఛాలెంజ్ చేస్తా కూడా మీరేమైనా హైకోర్టుకు వెళ్ళదలుచుకున్నారా? ఇప్పుడు అసలు ఇంతవరకు ప్రిలిమినరీ ఛార్జ్ షీటా ఇది లేకపోతే మామూలు ఛార్జ్ షీటా, మళ్ళా ఎన్ని సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు వేస్తారు, ఇంకా ఎంతమందిని ఇరికిస్తారు, ఇవన్నీ కూడా ఇంతవరకు తేలే. కానీ ఏదో వేసేసినాము, ఎందుకంటే 90 రోజుల్లో వేయకపోతే బెయిల్ వచ్చేస్తాదేమో అనే ఉద్దేశంతో తాత్కాలికంగా ఇది వేశారు. దీంట్లో ఇంతవరకు మాకు కూడా పరిశీలనలకు ఇవ్వలేదు కాబట్టి మేము ఇవన్నీ పరిశీలించిన తర్వాత దీన్ని ఏం చేయాలని చెప్పి మేమంతా ఆలోచించి తర్వాత ప్రక్రియను మొదలు పెడతాము.
అయితే ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక ఇందులో ప్రధానంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కుట్రపూరితంగానే అరెస్టులన్నీ చేస్తున్నారు. ఒక్క దాంట్లో కూడా ప్రాపర్టీ సీజ్ చేసినట్లు కూడా ఎక్కడా పోలీసులు చెప్పించలేదు. అబద్ధాలతో కూడా ఈ ఛార్జ్ షీట్లు వేయటం చేస్తున్నారని చెప్పేసి దీనిపైన న్యాయ పోరాటం కూడా సిద్ధమని చెప్పేసి అన్నారు. కానీ దీని ద్వారా ఆయన చెప్తున్న సమాచారాన్ని బట్టి పోలీసులు మరలా చంద్రబాబు నాయుడు గారు ఇంప్రెస్ చేసి పోలీసుల ద్వారా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి మాత్రం విశ్వసిస్తున్నామో లేకపోతే విశ్వసించకపోతుందో చెప్పట్లేదు. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఖచ్చితంగా మిథున్ రెడ్డి గారు అడ్డం పెట్టుకుని లేకపోతే లిక్కర్ స్కామ్ అడ్డం పెట్టుకుని మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రం నోటీసులు ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ సాయితో వాసు, రాజ్ న్యూస్, విజయ్.